నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అయితే మీరు మొన్న గరికపాటి వారి గురించి, మీ గురువులు కాబట్టి, ఆయన ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ఆయన జ్ఞాన సరస్వతి అందరికీ తెలిసిందే. సో ఆయన్ని సపోర్ట్ చేస్తూ మీరు మాట్లాడారు. ఆ విషయంగా ఆయన భార్య బయటకు వచ్చి మీ పేరు ప్రస్తావిస్తూ మీరు ఇలా మాట్లాడారు అని కొన్ని తప్పులు, అంటే మీ పేరు ప్రస్తావించారు కానీ ఆవిడ విషయం మాత్రం ఆయనకే మెసేజ్ ఇచ్చినట్టు అక్కడ. సో ఈ విషయం మీద మీ స్పందన ఏంటండి? మొట్టమొదటగా మా గురువుగారైనటువంటి గరికపాటి నరసింహారావు గారికి, మరి మా గురుమాత అయినటువంటి కామేశ్వరి అమ్మవారికి కూడా పాద నమస్కారాలు వారిద్దరికీ చేస్తూ, నేను ఆమె వీడియోలో నన్ను ప్రస్తావిస్తూ మాట్లాడారు. దానికి మనస్ఫూర్తిగా ఆవిడ నాకు మాతృ సమానరాలు కాబట్టి ఆమె ఏది చెప్పితే అది నేను కంపల్సరీ నేను అగ్రి అవుతున్నాను. ఆమె మనస్సు నొచ్చుకోని విధంగా నా యొక్క ప్రతి వాక్కు ప్రతి పదం ఉండాలని ఆ సరస్వతి తల్లిని ప్రార్థిస్తున్నాను. మొట్టమొదటిగా ఆమె వీడియోల ముందు వచ్చేయాలన్న సరదాతో, ఆర్భాటంతో ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు సరదాతో వస్తున్నారు అన్నారు. నాకు ఏ విధమైనటువంటి ఏ వీడియోల సరదాలు ఏమీ లేవు. నేను జ్ఞాన గురువులైనటువంటి వాళ్ళ దగ్గర పెరిగాను. మీరే కామేశ్వర గారు, గరికపాటి గారు, భేతవోలు రామబ్రహ్మం గారు, ఆమె గురువులే. పోతుకూర్చే సుబ్రహ్మణ్యం గారు, రామల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు ఆమె చెప్పారంతా. నేను కూడా ఆ తల్లికి చెప్పాల్సింది ఏంటంటే, నేను కూడా రాజమండ్రి వాడిని. అందువలన నాకు చాలా సంతోషం వేసింది. ఆమె నాకు అక్షతలు వేస్తుంటే చక్కగా సంతోషం వేసింది. అనుకున్నాను. అయితే అందులో విషయాలు నాకు తెలియదు. ఏంటంటే, ఎప్పుడు కూడా లుక్ ఓన్లీ ఎట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ఎ పర్సన్, ఇది నేను నేర్చుకున్నది. అందువలన మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క లోపాలను చూడకూడదు, బ్రైటర్ సైడ్ చూడాలి. ఆమె కూడా మహాకవి, మహాజ్ఞాని, చూశాను నేను. అందువలన ఆమె నేను చేసినటువంటిది, నేను ఎందుకు వచ్చానంటే వీడియో, మీరందరూ ఇంటర్వ్యూస్ పిలిస్తే గురు రుణం తీర్చుకోవాలా ఎవరైనా సరే. గురు రుణం ఎప్పుడు వస్తుంది? గురువుకి ఖ్యాతి పెంచాలి. కానీ నేను ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల మా గురువు గారికి ఖ్యాతి, ఆమె మళ్ళీ ఆమె హర్ట్ అయ్యా, ఆమె చెప్పడం, ఇదంతా చూసి ఒక విధంగా నాకు మనసు బాధపడింది. ఎందుకంటే గురువు ఎప్పుడు, శిష్యుడు ఎప్పుడు గురువు ఖ్యాతిని పెంచాలి, ఖ్యాతిని తగ్గించకూడదు. కానీ నేను ఎందుకు వచ్చానంటే, మిగతా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చిన్న చితకావి ఆయన గురించి డైరెక్ట్గా పిచ్చి పిచ్చిగా పెడుతుంటే ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పడం కోసం వచ్చాను. భాగవతాలు ఇలాంటివన్నీ పెడుతుంటే మీలాంటి వారు తీసుకోలేరు కాబట్టి, కరెక్ట్ ఆయన గురించి తెలుసు కాబట్టి మాట్లాడారు. తర్వాత ఆమె గురించి, ఆమె నా తల్లి కాబట్టి కామేశ్వరమ్మ గారు, మరి అలాగే శారదమ్మ గారు కూడా మా తల్లి. మరి వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఇది అదంతా కూడా నేను కామేశ్వరి గారు ఎవరు అని మామూలుగా అడిగానే తప్ప ఆమెను మనసును నొప్పించాలని కాదు. నాకు తెలియదు అని. అందుకని నాకు తెలియదు. నేను చిన్నపిల్లాడినప్పుడు మా గురువులకి తెలిసేమో, రామబ్రహ్మం గారికి వాళ్ళకి తెలిసేమో, నాకు తెలియదు అన్నారు. నెక్స్ట్ ఇకపోతే రెండవది, పేరు ప్రఖ్యాతుల కోసం వీళ్ళు ఆమెని, లేకపోతే గరికపాటి నరసింహారావు గారిని, వాళ్ళని ఉపయోగించుకుంటూ అందరూ చెబుతున్నారు, వీడియోలు పెడుతున్నారు. ఒక ఆమె అయితే ఇటీవల ఒక ఆమె కూడా వీడియోలు పెట్టింది. ఆమె మా గురుగారు, మా గురుగారు, మా గురుగారు, మా గురుగారిని ఏమంటే అవనం కామేశ్వరమ్మ గారు అంటే మరి మండదా ఆమెకి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదు. ఆ సందర్భం, ఆ యొక్క కుటుంబంతో అనుబంధం, ఇవన్నీ ఉండాలా. గురు శిష్య పరంపర అంటారు దాన్ని. అయినా సరే అటువంటి వాళ్ళందరూ చెప్పబట్టి ఆమెకి కోపం వచ్చింది. ఎప్పుడు నేను అలాంటి వాడిని కాదు తల్లి. అందువలన మీ యొక్క ఖ్యాతిని, ఆయన యొక్క ఖ్యాతిని పెంచడం కోసమే, ఒక సదుద్దేశంతోనే గురువు ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు ఆయన ఎంతమందికి లేవు లోపాలు, ప్రపంచమంతా లోపాలి. కాబట్టి మానవుడు అంటేనే లోపాలు. స్వామి వివేకానంద చెప్తాడు, లోపం లేనటువంటి మనిషి ఉండడు. లోపం ఏదైనా ఉండకపోతే వాడు దేవుడితో సమానం. మానవుడు దేవుడు ఎలా అవుతాడు?
కాబట్టి ప్రతి దానికి కూడా ఎక్కడో ఒక చిన్న లోపమైనా ఉంటుంది. కాబట్టి ఈ లోపాలను మనం ఎంచుకోకుండా వసుధైక కుటుంబం ఇది. కేవలము ఒక కుటుంబం అంటే అది కామేశ్వర్ గారికో, లేకపోతే గరికపాటి గారికో, లేకపోతే శారదమ్మ గారికో, లేకపోతే మనకో అన్నట్టు కాదు. విశ్వమంతా కూడా వసుధైక కుటుంబం. సో ఈ ప్రపంచంలోని అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు ఒక బైండ్ ఓవర్ అయి ఉన్నారు, ఒక బంధంతో, ప్రేమ అనేటటువంటి బంధంతో, బాధ్యత అనేటటువంటి బంధంతో. అది పరమాత్మ కుటుంబం. కాబట్టి గురువు బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మతత్వాన్ని విడదీసి ప్రజలందరికీ బ్రహ్మజ్ఞానాన్ని అందించేవాడు. కాబట్టి ఆ వసుదైక కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనేటటువంటి భావన అందరికీ ఉంటుంది. అందువల్లనే ప్రజలు కూడా పాపం ఏదో తెలుసుకోవాలి అని చూస్తారు తప్ప వీళ్ళెళ్ళి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తారో, లేకపోతే వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తారనో ఇది అని కాదు. రెండవది, ఆమె డబ్బు కోసమా అని యాంకర్ అడుగుతున్నప్పుడు ప్రపంచం అంతా కూడా ఆర్థిక సంబంధాలు ఉండేవి, హార్ట్ ఎఫెక్షన్ అనేది ఒకప్పుడు. ఇప్పుడు అన్ని కూడా ఆర్థిక సంబంధాలు, ఎకనామిక్ రిలేషన్స్ అయిపోయినాయి. కాబట్టి ఏమోనమ్మా మానిటరీ బెనిఫిట్స్ ఏమో అన్నాం తప్ప ఆమె తాను జమీందారి బిడ్డనని, తనకున్నటువంటి ఎకనామికల్ స్టేటస్ని చెప్పడం జరిగింది. అదేం తప్పు కాదు, అంటే మనకు తెలియదు కాబట్టి చెప్పాలి. అయినా ఆమెకు ఎకనామికల్ స్టేటస్ ఉన్నా లేకపోయినా కూడా, ఎవరికి ఉన్నా, గరికపాటి గారికి 100 కోట్లు ఉన్నా లేకపోయినా కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళని గౌరవిస్తూనే ఉంటాము అందరినీ. ఆ డబ్బుని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ విద్య రాదు మనకి. ప్రాతిపదికగా గౌరవించి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను, పేదవాడిని అంబానీని ఇద్దరిని సమానంగా చూసగలిగేటటువంటి సంస్కారం, ఆ పరిణతి వస్తేనే దాన్నే భక్తి అంటారు. కేవలం కుంకుమలో పూజలు, పసుపు కుంకుమలు వేస్తే కాదు అని. అంటే ఆమె నన్ను ఒక ఆస్ట్రాలజర్గా మాత్రమే అనుకుంది, నేను ఒక ప్రొఫెసర్నమ్మా. కాబట్టి సంస్కరణ చేసేటటువంటి సమాజం గరికపాటి నరసింహారావు గారు ఒక్కళ్ళే కాదు, మీరు కూడా సంఘ సంస్కర్త, అర్థమవుతోంది నాకు మీ మాటల్లో. కాబట్టి మనందరం కూడా సంస్కరణ చేయాలి సమాజాన్ని. మీ బాధ వ్యక్తిగతమైనటువంటి బాధని నేను అర్థం చేసుకున్నాను, ప్రపంచం అర్థం చేసుకుంటుంది, మా గురుగారు కూడా తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఇక అది కొన్ని పూర్వజన్మ కర్మల వల్ల ఇటువంటి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం, శత్రువులు కూడా రుణానుబంధం ఉంటేనే వస్తారు. కాబట్టి ఏ జన్మలోని శత్రుత్వమో మరి ఇది చాలా ఇలా జరగడం అనేటటువంటిది జరుగుతూ ఉంటాయి. అందులో నిజాలు నాకు తెలియదు, ప్రపంచానికి తెలియదు, తెలియాల్సినటువంటి అవసరమూ లేదు. వసుదైక కుటుంబం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కానీ ట్రాన్స్పరెన్సీ ఎవరికి? మా గురువు గారిని అంటిపెట్టుకుని ఉండి ఒకే గురువు గారి దగ్గర ఉంటూ పాదసేవ చేసుకుంటూ ఉంటే మనము అప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. మామూలుగా ఎవరిని పడితే వాళ్ళని గురువుగారండి అని రిక్షాలో దగ్గర నుంచి టీ క్లీనర్, టీ హోటల్లో ఉన్న వాళ్ళని అందరినీ గురువుగారు అంటూ మేము సిద్ధ గురువులం, జగద్గురువులం, సద్గురువులం అని చెప్పేసుకునే వాళ్ళు అందరి వెనకాల వెళ్ళిపోతే మాకు పరిణతి రాదు, మాకు విజ్ఞత రాదు. కాబట్టి అమ్మ నా గాయత్ర్యా పరన్మంత్రం నా మాతు పరదైవతం. గాయత్రిని మించినటువంటి పరమంత్రం లేదు, తల్లిని మించిన పరదైవం లేదు, పరదేవత లేదు. అందువల్ల నువ్వు మాకు పరదేవతవి. తర్వాత ప్రతి స్త్రీ కూడా అంతే, పరదేవతే. కాబట్టి అలాగా మీ మనస్సుని నొప్పిస్తే, ఇప్పుడు మామూలుగా క్షమాపణ ఒంటరిగా చెప్పడానికి సిగ్గుపడతారు ఈ హోదాలో ఉంది. కానీ నేను విశ్వం మొత్తం ఖండాంతరాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రతి ఒక్క తెలుగువాడికి ఏమిటి, ఎవరికి కావాల్స్తే వాళ్ళందరి ముందు కూడా ఆ కామేశ్వరి అమ్మ యొక్క, అమ్మవారి సరస్వతుల కామేశ్వరి వారి యొక్క పాదాలను అంటుకొని నేను క్షమాపణ బేషరతుగా అడుగుతున్నాను, నేను తప్పు చేసి ఉంటే. కానీ నా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు మీరు కానీ, గురువుగారు కానీ, ప్రజలు కూడా కానీ. అలాగే నేను గురుస్థానంలో ఉండి చెప్పేటప్పుడు నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. కొదమ సింగాన్ని నేను, అందువలన చిరుత పులిని నేను. ఒక అడుగు వెనక్కేస్తే 10 అడుగులు వేస్తాను నేను. కాబట్టి భయపడేది లేదు. విజ్ఞత అనేది ముఖే సరస్వతి అన్నారు. నేను ఒకప్పుడు ఆయన శిష్యుణ్ణి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. కానీ ఇప్పుడు నాకు గురుత్వం వచ్చిన తర్వాత నేను వారి పట్ల విజ్ఞత గురుత్వంతో శిష్యుడిగా మేము ఎప్పుడూ వందనాలుగానే ఉంటాం, వినయంగానే ఉంటాం. కానీ ఈ విషయాలలో ఎవ్వరైనా సరే మేము తప్ప
పిచ్చి పిచ్చి వాళ్ళంతా కూడా పిచ్చి పిచ్చిగా ఆయన గురించి చెప్పిన మరి ఈ ఇష్యూలో ఇది పర్సనల్ ఇష్యూ వద్దు అని నేనే చెప్తున్నాను అందరికీ కూడా. అవి చెబితే మొట్టమొదట వాళ్ళిద్దరూ అక్కర్లేదు, నేనే వాళ్ళ తోలు తీసేస్తాను. అండ్ నేను కేవలం గురువులకు మాత్రమే బద్ధుణ్ణై ఉంటాను, వినయంగా ఉంటాను. సమాజానికి తెలుసు నేను ఎవరు, సింహమిది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే దేనికి దిగను. నేను నా శిష్యుల్ని నేను చూసుకోవాలి. నేను రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివాను తల్లి. మా తెలుగు మాస్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్య శర్మ ఆయన, నేను ఒక మొట్టమొదటి పురాణ బండ రాధాకృష్ణమూర్తి గారి దగ్గర దేవీ భాగవతంలో నేను ఒక దేవీ గీతను అధ్యాయాలను తెలుగు నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ చేయడానికి నేను వెళితేనే నాకు ఘటాకాశము అనే పదం రాలా. ఎలా చేయాలని, ఘటము అంటే కుండాకాశం ఏమిటి రాదు. అలాంటి పదాలు వచ్చినప్పుడు నేను బులుసు ఉదయ భాస్కరం గారిని రాజానగరంలో మహాపండితులు ఉన్నారు, త్రిభాషా పండితులు, సాంస్క్రిట్, తెలుగు అండ్ హిందీలో. మరి అలాగే సిరిపురపు పరదేశ్ గారిని ఫైనాన్స్ ఇచ్చేవాడు ఆ పుస్తకాలు ప్రింటింగ్ కి, ఏదో ఒకానొక సందర్భంలో పురాణ బండ రాధాకృష్ణమూర్తి గారికి. అటువంటప్పుడు గురువుగారు మరి రాసినప్పుడు ఆ పదాలన్నీ కూడా నేర్చుకుంటాం కదా. ఎలా గురుగారు ఇది అంటే, మాకెందుకు సిగ్గు, గురువుల దగ్గర నేర్చుకుంటాం. అప్పుడు మా తెలుగు మాస్టర్ అయిన సుబ్రహ్మణ్య శర్మ గారి దగ్గరికి నేను పుస్తకం ప్రింట్ చేసిన తర్వాత వెళ్తే, లక్ష్యాన్ని సాధించాలి అని రాశారు. నాయన లక్ష్యాన్ని ఛేదించాలి అని రాయాలా, లక్ష్యాన్ని సాధించాలి కాదు, లక్ష్యం ఎప్పుడు ఛేదించాలి అని చెప్పారు గురుగారు. ఇవన్నీ చూసుకుంటే మాకు 60,000 పుస్తకం ప్రింటింగ్ ఎవడిస్తాడండి, జనం ఇవ్వాలా, ప్రింటింగ్ చేయాలా. ఈ లక్ష్య సాధన లక్ష్య ఛేదన అని 10 పేజీలు చింపుకుంటూ అస్తమానం చేస్తే బుక్ ప్రింటింగే రాదు. తర్వాత పుస్తకాలకు ఎవడు డబ్బులు కూడా ఎవడు, పుస్తకాలు ఇస్తే ఫ్రీగా తీసుకుంటారు తప్ప ఒక్కడు కూడా. సాహిత్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఇదే, ఎవరు అమ్ముకోవడం. మేము బిజినెస్ పర్సన్స్ కాదు మనం, కాబట్టి ఫ్రీగా ఇచ్చేయాలా. మీరు నేను 6th క్లాస్లో 7th క్లాస్లో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు, మరి ఈ యొక్క పుస్తకాన్ని వేశ్యల మీద నేను పుస్తకం రాశాను అని అన్నారు. మరి ప్రింట్ ఇంతవరకు చేయలేదు కదా. అలాగే ఉంటుంది, మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి. తర్వాత కేవలం పుస్తకం ప్రొడక్షన్ ఒకటే కాదు, మార్కెటింగ్ వెళ్ళాలి కదా, ఎగ్జిక్యూషన్ ఉండాలి, ఆర్టికులేషన్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. కేవలం ఇదే కాదు. అందువలన మనము చేయాల్సినటువంటిది ఏమిటంటే, ఎప్పుడైనా సరే విద్వత్తు ఉన్నటువంటి వాళ్ళు, నీరు నది తాను తాగదు నీరుని, నది ఇతరులకు ఇస్తుంది. ఆవు పాలు ఇస్తుంది కానీ తాను తాగదు. అలాగే వృక్షము ఫలాలను ఇస్తుంది కానీ తాను తినదు. ఇదం శరీరం ఖలు ధర్మ సాధనం పరోపకారం ఇదం శరీరం, ఇది శాస్త్రం. కాబట్టి ఆ సిద్ధాంతాల్లో మేము వెళ్తూ ఉంటాం. అందువలన సమాజ రెనోవేషన్ ఆఫ్ ద సొసైటీ, తర్వాత ఈ యొక్క సొసైటీని మనం రెనోవేట్ చేయడానికి, రిఫార్మ్ చేయడానికి, సంఘ సంస్కరణలకి నడుం కట్టినటువంటి వాళ్ళం, జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళం. కాబట్టి విజ్ఞప్తితోనే మనం వెళ్ళాలి. కాబట్టి తల్లి జనని, జై జనని సుధా సముద్రాంత హృజ్జన్మని ద్వీప సంరూఢ బిల్బాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాదంబక అంతార వాస ప్రియే సాధారారబ్ధ సంగీత సంభావనాలోలని పస్త్రకార్యబద్ధ సానుమత్ పుత్రికే. అమ్మా నువ్వు సర్వమంత్రాత్మకవి, సర్వతంత్రాత్మకవి, సర్వయంత్రాత్మకవి. నీతో మేము నీ మనస్సుని ఎప్పుడూ హత్య చేయమని మీరు అలా బాధపడద్దు అసలు. అందువలన ఏ స్త్రీమూర్తిని మనం బాధ పెట్టకూడదు. మీ దగ్గర నుంచి నేర్చుకున్న సంస్కారమే. కాబట్టి నా యొక్క క్షమాపణ పుష్పాన్ని మీ పాదాల దగ్గర పెడుతున్నాను తల్లి. ఇక నేను ఈ పర్సనల్ ఇంటర్వ్యూస్ వద్దు, పర్సనల్ టాపిక్స్ ఎప్పుడు చెప్పను. నా వీడియోస్ని బాగా చూడండి. ఎందువల్లంటే పర్సనల్గా ఎందుకు, సిద్ధాంతపరంగా వెళ్ళండి. సిద్ధాంతపరంగా గరికపాటి గారు తప్పు చెప్తే ఇంకొకళ్ళు కరెక్ట్ చెప్పండి, సత్యభామ గారు మీరు కరెక్ట్ చెప్పండి, మీరు రాంగ్ చెప్తే ఇంకొకళ్ళు కరెక్ట్ చేయండి అని చెప్తాం తప్ప, ఆ బ్రాడ్ విజన్ అంటే బ్రాడ్ లాంగ్ విజన్ ఉండాలి, విజనరీ ఐడియాస్తో ఉండాలి. అంతేగాని మనము వ్యక్తిగతమైనటువంటి కక్షలు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు మనం మాట్లాడడం. కాబట్టి గురువుగా మీరు మాకు ఇచ్చినటువంటి ఆయనే కాదమ్మా, మీరు కూడా నా గురువే. మరి మీరు తప్పకుండా మీ సందేశాలని శిరసా నేను తీసుకుంటున్నాను. ఒక్కటి కూడా అందులో మీరు చెప్పినటువంటిది ఏది కూడా మళ్ళీ నేను వాదించడానికి కానీ సాహసించను నేను. ఎందుకంటే మీరు మా గురుపత్ని కాబట్టి. అదే వేరే వాళ్ళైతే మాత్రం తప్పకుండా వాదోపవాదాలు ఉంటాయి. అదమ్మా, అందువలన నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. గురుగారు మీరు కూడా ఈ విషయాలు అయితే నాకు తెలియదు,
అదనమాట. కరెక్ట్ అండి. నిన్న మిమ్మల్ని ఏమనలేదు. ఉమ్. మీ పేరు మాత్రం తీసి ఆయనకి ఏం చెప్పాలనుకున్నది మెసేజ్ చెప్పారు. అవును. ఆవిడ కూడా మిమ్మల్ని బిడ్డలాగే భావించారు. మీరు ఇప్పుడు ఆవిడ గురుపత్ని అంటే తల్లితో సమానం అని అంత ఉన్నతంగా అంత విజ్ఞతతోనే మీరు సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.